ఓ బాంబు రవీంద్ర చేతిలో ఉందా? నరేష్, వీడేదో ప్యాంటు తడిపేసుకుంటున్నాడంట, అదేదో త్వరగా చూడు. ఎస్ మేడం. ఓ ఇంకా 3 మినిట్సే ఉందా? డోంట్ వరీ కీర్తి, ఈ 3 నిమిషాల టైంపాస్ కోసం ఏదైనా కబుర్లుంటే చెప్పండి. ఏంటి అందరూ టెన్షన్ పడుతున్నారు? ఏదైనా కబుర్లుంటే చెప్పండి. కబుర్లా? ఎప్పుడేం చెప్తున్నా బొందా? ఈ 3 నిమిషాలు టెన్షన్తో చచ్చేలా ఉన్నారు. ఈ లోపు ఏమైనా కబుర్లుంటే చెప్పండి కీర్తి. నరేష్, ఏంటి స్టేటస్? మేడం లాస్ట్ 2 మినిట్స్ ఉంది మేడం. వామ్మో, ఇంకా 2 నిమిషాలేనా? నీకు దండం పెడతాను, ఏదో ఒకటి చేసి దాన్ని ఆపే, లేకపోతే అందరం చచ్చిపోతాం. కీర్తి, ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఈలోపు సరదాగా ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా. పోతూ పోతూ కూడా టెన్షన్ ఎందుకు కీర్తి మనకి? వామ్మో, నువ్వు నాకు పిచ్చెక్కిస్తున్నావు శర్వాణి. ఒక పక్కన బాంబును చూస్తే భయమేస్తుంది, మరో పక్క నిన్ను చూస్తే భయమేస్తుంది. ఏదో ఒకటి చేసి మమ్మల్ని సేవ్ చేయి చెల్లి. నరేష్, ఏంటి పరిస్థితి? ట్రై చేస్తున్నాను మేడం. ఇంత షార్ట్ టైంలో ఇంకేం చేస్తావు గానీ వెళ్దాం పద. ఏంటి అలా చూస్తున్నారు? వచ్చిన పని అవ్వలా. నరేష్, పాపం వీళ్ళకి బ్రతకాలని ఉన్నట్టుంది, ఏదో ఒకటి చేయి.
మేడం ఇది డమ్మీ బాంబే మేడం. ఓస్ డమ్మీ బాంబా? పాపం అనవసరంగా భయపడిపోయారు కదయ్యా వీళ్ళు. ఎవరో గాని మిమ్మల్ని వెర్రి బాగులని చేశారు. కీర్తి, ఈ అబ్బా కొడుకులిద్దరూ బాత్రూంకి వెళ్తారేమో, అర్జెంటుగా పంపించు. నరేష్ మో. నా బతుకు చెడ డమ్మీ బాంబు చేతిలో పెట్టి ప్యాంటు తడిపేసింది. కీర్తమ్మాయి గారు, వీడు పెద్ద ఎరుపగలో లాగున్నాడేంటి? శర్వాణితో పెట్టుకుంటే ఎవరికైనా ఇలా తడిసిపోతుందని ఈ ఎడవకి ఇంకా అర్థం కావట్లేదు. రే అవతార్, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఇదిగో విజయ్ భాస్కర్, అసలు ఆ శర్వాణి ఎందుకు బాంబు పెట్టినట్టు, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? అదేదో స్కెచ్తోనే వచ్చుంటుంది. కీర్తి, ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించే ఓపిక లేదు. ఉండు, బాత్రూమ్కి వెళ్ళొస్తా, అర్జెంటు. ఎక్కడో ఏదో జరుగుతుంది. అమృత ఫోటోకి నిప్పండించినంత మాత్రాన నీ కడుపులో మంట చల్లారదు చక్రధర్. శ్వేత, రాధ నాది. ఆ అమృత ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆ ఇంట్లో సంతోషాల్ని చూడలేదు. ఏ ఫ్యామిలీ కోసమైతే ఆ అమృత ఆరాట పడుతుందో అదే ఫ్యామిలీ చేతుల మీదుగా ఆ అమృతను చంపిస్తాను. అది చచ్చిన మరుసటి రోజే నా భార్య రుక్మిణిని చంపేస్తాను. ఆ రాధ మెళ్ళో తాళి కడతాను. ఇందులో ఏ మార్పు ఉండదు. ఒక పక్క నువ్వు మోజుపడ్డ ఆ రాధకు పెళ్లి సంబంధం చూస్తున్నారంటే ఏంటర్థం? అమృత కావాలని నీకు చెక్ పెడుతోంది. లాస్ట్ టైం ఇలాగే ఆ ఆదికేశవులు తన కూతురు సునందకు పెళ్లి సంబంధం తెచ్చాడు. ఏమైంది? పెళ్లికి ముందే కిరోసిన్ మంటల్లో కాలి బూడిదైంది. నిన్న పెద్ద కూతురు పోయింది. ఆ తర్వాత చిన్న కూతురు రాధ కూడా పోతుంది. వాడి ముగ్గురి కూతుళ్లను అనుభవించి చంపేసి ఆదికేశవులకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. లాస్ట్ టైం ఆ ఇంట్లో అమృత లేదు కాబట్టి ఆదికేశవులు పెద్ద కూతుర్ని చంపగలిగావు. కానీ ఆ ఇంట్లో అమృత ఉంది. తను రుక్మిణిని కాపాడుకుంటుంది, రాధని కాపాడుకుంటుంది. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నువ్వనేదే నిజమైతే ముందు అమృతనే చంపేస్తాను. అమృత నీకు అవకాశం ఇవ్వచ్చు చక్రధర్. తేడా వస్తే తను నిన్ను చంపేస్తుంది. ఏంటే నువ్వు నా మనిషివా అమృత మనిషివా? మాటి మాటికి దానికి సపోర్ట్ చేస్తున్నావు. నేను చెప్తున్నవన్నీ పచ్చి నిజాలు.
నేను నీ మనిషిని కాబట్టే నీ క్షేమం కోరి నిజాలు చెప్తున్నాను. అమృత అన్నంత పని చేస్తుంది. నీకు చేతనైతే ఆ అమృత రాధకు పెళ్లి ప్రపోజల్ పెట్టింది కదా, దాన్ని ఆపు. నేనుండగా ఆ అమృత రాధకు ఎలా పెళ్లి చేస్తుందో చూస్తాను. సునంద నాదే, రుక్మిణి నాదే, ఆ రాధ కూడా నాదే. నాదే నాదే అమృత ఎవ్వర్ని వదల్లా. సురేష్ మూవ్. ప్రతిసారి వాడలా వీడిలానే ఏంటి సురేష్ న్యూసెన్స్? మనం వాడు అలాంటోడు ఇలాంటోడు అని మాట్లాడుకోవడం కాదు, మనమంటే ఏమిటో వాడు తెలుసుకోవాలి. ఇంకోసారి ఇలాంటి టాపిక్స్ నా దగ్గర తీసుకుని రాకు. ఇదిగో ఈ ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయి, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే మేడం. నమస్తే. నమస్తే, కూర్చోండి. రేణు, ల్యాప్టాప్ చూస్తున్నావా? రేణు, ఈ ల్యాప్టాప్ ఇప్పుడు మన కథలో కీ రోల్ ప్లే చేయబోతుంది. దీన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. శర్వాణి, కదేంటి, కీ రోల్ ఏంటి, అసలు ఈ ల్యాప్టాప్ ఏంటి? రేణు, నీకు లాస్ట్ టైమే నేను చెప్పాను కదా, ఆ విజయ్ భాస్కర్, కీర్తి, రవీంద్రను అంత ఈజీగా వదిలిపెట్టనని. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే నన్ను తలదించుకునేలా చేసి నవ్వుల పాలు చేస్తే అంతో ఇంతో ట్రాక్ రికార్డ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ని నేనెంత చేయాలి? అందుకే వాడు నన్నేదో చేశాడని, లేకపోతే నిన్నేదో మళ్ళీ అటాక్ చేస్తాడని ప్రతిసారి నాకు వాడి గురించి ఆలోచించే ఓపిక లేదు, టైము లేదు. అందుకే వాడింట్లో కెమెరా పెట్టి ఇక్కడ ల్యాప్టాప్కి నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చాను. నువ్వు వాళ్ళింట్లో కెమెరా పెడితే మనకే వస్తుంది శర్వాణి. చెప్పానుగా రేణు, ఎక్స్పోజింగ్లు చేసే కీర్తి కోసం కూడా యూనిఫామ్ వేసుకునే నాలాంటిది టైం వేస్ట్ చేసుకోదని. ఆ కీర్తి, విజయ్ భాస్కర్, రవీంద్రగాడు వాళ్ళు ఏం చేయాలనుకున్నా ముగ్గురు మాట్లాడుకునే చేస్తారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో మనకి తెలిస్తే మనకి సగం పని తప్పుతుంది కదా. పైగా వాళ్ళు నన్ను కాని నిన్ను కాని దొంగ దెబ్బ కొట్టడం తప్ప ఏం చేయలేరు. ఇప్పుడు వాడికి అవకాశం కూడా ఎందుకివ్వాలి చెప్పు? అందుకే వాడికి తెలియకుండానే వాడింట్లోనే కెమెరాలు పెట్టాను. వాడక్కడ ఏం మాట్లాడినా ఇక్కడ మనకి ల్యాప్టాప్లో కనిపిస్తుంది. ప్లాన్ బాగానే ఉంది సరే, వాళ్ళు సరిగ్గా మీరు పెట్టిన కెమెరా దగ్గరికి వచ్చి
వాళ్ళ సీక్రెట్స్ ఎందుకు మాట్లాడుకుంటారు? రేణు, పబ్స్లో పార్కుల్లో కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళేమైనా లవర్సా? బేవర్స్ గాళ్ళు. పైగా వాళ్ళిక నుంచి ఎక్కడ బయట కనబడినా నేను వాళ్ళని వెంటాడతానని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఏం మాట్లాడుకోవాలన్నా ఇంట్లో తలుపులు వేసుకుని మరీ మాట్లాడతారు. మాక్సిమం వాళ్ళ డిస్కషన్స్ అన్నీ హాల్లోనే జరుగుతాయి. కుదిరిన చోటల్లా కెమెరాలు ఫిక్స్ చేశాం. ఒకవేళ నా గెస్సే కరెక్ట్ అయ్యి వాళ్ళు ఇంట్లోనే మాట్లాడితే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మనకిక్కడ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. సురేష్, ల్యాప్టాప్కి వైర్లెస్ కనెక్షన్ ఇచ్చి ఆ విజయభాస్కర్ ఇంట్లో కెమెరాలు ఎలా వర్క్ చేస్తున్నాయో చూడు. అలాగే మేడం. రేణు, ఈ ల్యాప్టాప్ ఇక్కడే ఉంటుంది. రోజు నువ్వు నీ ఇంటి పని చూసుకుంటూ ఆ ల్యాప్టాప్ పైన కన్నేసుంచు. ఆ ల్యాప్టాప్ ఇప్పుడు వాళ్ళ మీద థర్డ్ ఐలా పనిచేస్తుంది. ఐడియా బానే ఉంది శర్వాణి, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. కాకపోతే కెమెరా మీద ఈ ల్యాప్టాప్ మీద డిపెండ్ అయ్యి నువ్వు అలర్ట్ గా ఉండడం మాత్రం మర్చిపోకు. ఇప్పటికే ఆ కీర్తి విజయభాస్కర్లు కలిసి నీకు చేసిన అవమానం చిన్నదేం కాదు. రేణు, మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తానా చెప్పు వాళ్ళకి? కెమెరా అనేది ఒక ఆప్షన్ మాత్రమే. వాళ్ళు ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ మా టీం మెంబర్స్ వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నారు. మేడం, కెమెరాస్ అన్ని సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తున్నాయి. రేణు, ఇదే ఆ విజయభాస్కర్ ఇల్లు. ఆ ఇంట్లో ఇప్పుడు ఏం మాట్లాడినా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. 24 అవర్స్ అక్కడ కెమెరాలు ఆన్లోనే ఉంటాయి. ఈ ల్యాప్టాప్ కూడా ఇక్కడ ఆన్లోనే ఉంచు. ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసి నీకు ఏమాత్రం అనుమానం కలిగినా నువ్వు నాకు ఫోన్ చేయి. ఒక పక్క నా డ్యూటీ నేను చేసుకుంటాను. ఈ ల్యాప్టాప్ ద్వారా నువ్వు వాళ్ళని ఒక కంట కనిపెట్టినట్టు ఉంటుంది. అలాగే శర్వాణి, నేనెప్పుడు ఈ ల్యాప్టాప్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. సురేష్, ప్రస్తుతానికి ఆ విజయభాస్కర్ కీర్తిల మ్యాటర్ మా రేణు చూసుకుంటుంది. మనం ఇమీడియట్లీ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులన్నిటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అవును, నువ్వు హాఫ్ డే లీవ్ అడిగావు కదా, ఈ రోజు నువ్వు లీవ్ తీసుకొని మార్నింగ్ ఎర్లీగా స్టేషన్కి వచ్చాయి. ఒక ఇంపార్టెంట్ కేసు నీకు అప్పగిస్తాను. అలాగే మేడం. యూ కెన్ గో. ఓకే. రేణు, ఆకలిస్తుంది, పద భోజనం చేద్దాం. నీకోసం స్పెషల్ ఐటమ్స్ చేశాను, రా పద.
అట్ట చూస్తా ఉండారు? అమ్మీ నువ్విట్ట పాత పాటలు పాడుతా ఉంటే మా మనసు మైమర్చిపోతా ఉండదు తల్లి. అమ్మే నువ్విట్టా పాడుతూ ఉంటే సంతోషపడాలో సేవను వదిలేసి వచ్చి ఇంతకాలం అయినా నీ బావతో నీ పెండ్లు కానందుకు బాధపడాలో అర్థం కావట్లేదు తల్లి. నాయనా ఇంకా ఎందుకే బాధపడతా ఉండవు? ఏ రోజుకైనా మా బావ నన్నే మనుబడతాడని చెప్తా ఉండాను గదా. అదే తల్లి ఎప్పుడు మనవాడుతాడు అల్లుడు నిన్ను? నువ్వింత చేసి ఆ బుచ్చిబాబు మీనాచ్చికి లింకు కలిపినా అల్లుడేమో అర్చన తర్వాత మీనాచ్చే ఎక్కువ ప్రేమిస్తా ఉండాదని నమ్ముతా అన్నాడుగా. అల్లుడు తన మనసులో మీనాచ్చినట్ట పెట్టుకొనుంటే మీ బావతో నీ పెండ్లి ఎప్పుడవుతా తల్లే? అవును చెల్లెమ్మ, ఇప్పటికే మనం సేవను వదిలేసి వచ్చి ఎన్నాళ్ళయి ఉండాది. ఇంకా ఎన్నాళ్ళని పడుంటాం ఇక్కడ. దేనికైనా ఓ టైం రావాలి కేశవన్నా. అమ్మా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని సామెతుండాది, మర్చిపోయుండావా? ఇదిగో అమ్మీ ఇంతవరకు కక్కొచ్చుండాది గాని కళ్యాణం రాలా. అల్లుడేమో మొన్నటి వరకు అర్చన అని ఉండాడు, నిన్ననేమో మీనాచి అని అంటా ఉండాడు. ఒక్కసారైనా నిన్ను చేసుకుంటానని చెప్తా ఉండాడా? నువ్వేమో బావ నన్నే ప్రేమిస్తూ ఉండాడని చెప్తా ఉండావు. మరి బావ నిన్నే ప్రేమిస్తే ఇంకా ఎన్నాళ్ళు తల్లి కిరికిరి? అమ్మా దేనికైనా ఓపుకుండాలని మీరే నాకు 1,00,000 సార్లు చెప్పుండారు. ఇప్పుడు మీరే తొందరపడతా ఉండారేంది? మా బావని ఎట్టా దక్కించుకోవాలో నాకు తెలియదా ఏంది? ఇదిగో కేశవన్నా, ఆడ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుండాను, పోయి తీసుకునిరా. అట్టగే చెల్లెమ్మ. ఇదిగో అమ్మే ఇప్పుడు ఫోన్ ఎవరికి తల్లి? బుచ్చిబాబుకమ్మా. బుచ్చిబాబుకా? ఇప్పుడు ఆ తెంగరోడికి ఎందుకు తల్లి ఫోను? అమ్మా ఇంకా వ్యవహారం తెగేదాగా నాంచడం నాకిష్టం లేదు. అంకిల్ 10 నిమిషాలు మిమ్మల్ని సాటిస్ఫై చేసి వెళ్ళిపోతాను. నేను ఆ టైపు కాదురా. నీకు కావాల్సింది మా అమ్మాయే కదా, అది గదిలో ఉంది. నీ చావు నువ్వు చావు.